హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శిల్ప అండి. మనం లలితా సహస్రనామాల్లో 10 శ్లోకాల వరకు కంప్లీట్ చేసుకున్నాము. ఈరోజు నేను 11వ శ్లోకానికి అర్థం ఏంటో చెప్తాను. 11వ శ్లోకం చాలా బాగుంటుందండి. అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసుకుంటే మీరే అంటారు అసలు ఎంత బాగుంటుందో, ఎంత బాగా వర్ణించుంటారో. ఈ 11వ శ్లోకంలో అమ్మవారి యొక్క మాటలు ఎలా ఉంటాయి, అలాగే అమ్మవారి యొక్క చిరునవ్వు ఎలా ఉంటుంది మనం తెలుసుకుంటాం. అంటే దేవీ దేవతల గురించి ఎప్పుడైనా సరే వర్ణించేటప్పుడు శిరస్సు నుంచి వర్ణిస్తారండి. అలాగే స్వామివారికైతే పాదాల నుండి వర్ణిస్తారు. ఇప్పటి వరకు కూడా మనం ఈ లలిత సహస్రనామాల్లో ఈ 10 శ్లోకాల వరకు కూడా అమ్మవారి యొక్క శిరస్సు, ఈ సౌందర్యం గురించే మాట్లాడుకున్నాం. అంటే ఒకటి, అమ్మవారు ఎలా ఉద్భవించారు, అమ్మవారు ఎంత కాంతితో మెరిసిపోతూ ఉంటారు, అలాగే అమ్మవారి యొక్క చెక్కిళ్ళు, చెవులు, చెవిదిద్దులు, కమ్మలు, కళ్ళు, ఆ నుదురు. పోయినసారి 10వ శ్లోకంలో అయితే అమ్మవారి యొక్క పెదవులు ఇంకా పళ్ళు గురించి మాట్లాడుకున్నాము. ఎంతో డెప్త్గా మీనింగ్ ఉండేటువంటి ఇవన్నీ. ఇక్కడ అమ్మవారి సౌందర్యం ఒకటైతే, ఇది అమ్మవారి ముఖమే ఒక జ్ఞానకూటం లాంటిదన్నమాట. ఒక జ్ఞానంతో నిండిపోయి ఉంటుందన్నమాట అమ్మవారి యొక్క ముఖం. వసిన్నాది వాగ్దేవతలు లలిత సహస్రనామాలు పాడేటప్పుడు వాళ్ళకి ఇంకా తనివి తీరలేదన్నమాట. ఇంకా ముక్కు, కళ్ళు, నుదురు, ఇంకా అన్ని భాగాలు కూడా మాట్లాడారు కదా, అమ్మవారి గురించి వర్ణించారు కదా, పొగిడారు కదా. ఇంకా తనివి తీరక అమ్మవారి చిరునవ్వు ఎలా ఉంటుంది, అమ్మవారి మాటల్లో ఉన్న మాధుర్యం ఎలా ఉంటుంది అని కూడా వర్ణించారు. అదే అన్నమాట ఈ శ్లోకం, 11వ శ్లోకం. ఒకసారి నేను మీకు ఈ శ్లోకాన్ని చదివి వినిపిస్తానండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మళ్ళీ ఇంకొకసారి చదువుతానండి. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఇదన్నమాట 11వ శ్లోకం. అసలు ఎంత బాగుంటుందో అండి. ఒకసారి మనం దీనికి అర్థం ఏంటో తెలుసుకుందాం. నిజ సల్లాప అంటే ఇక్కడ నిజ అంటే స్వయంగా అన్నమాట, అంటే అమ్మవారు. సల్లాప అంటే సంభాషణ అన్నమాట, మాటలు ఉంటాయి కదా అమ్మవారు మాట్లాడే మాటలు, అవన్నమాట. మాధుర్య అంటే తీపితనం, మధురం అన్నమాట. వినిర్భత్సిత అంటే తక్కువ చేసిన అన్నమాట. అంటే దేనికి తక్కువ చేసిన అంటే ఎంతకు మించిపోయింది అమ్మవారి యొక్క మాధుర్యం అనేది చెప్తాను. కచ్చపి అంటే వీణ అన్నమాట. అంటే సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఎంత అందంగా ఉంటుందండి. అంతకంటే తీయనైందా అమ్మవారు వీణ వాయిస్తుంటే? అసలు వినడానికే ఎంత మాధుర్యంగా ఉంటుంది. కానీ ఇక్కడ లలిత అమ్మవారి మాటలు, ఆ సరస్వతీదేవి వీణ వాయిస్తుంటే ఎంత మాధుర్యంగా ఉంటుందో అంతకు మించిన తీయదనంతో ఉంటాయన్నమాట అమ్మవారి యొక్క మాటలు. అసలు ఇంతకంటే ఎవరైనా వర్ణించగలరా అండి? ఈ కచ్చపి అంటే వీణ కదండి. సరస్వతీదేవి యొక్క వీణ స్వరాలే కాకుండా అక్షరాలని కూడా పలికించగలదన్నమాట. అంతటి మాధుర్యమైన, అంత శక్తివంతమైనటు అన్నమాట అది. అంతకు మించిన మాధుర్యాన్ని అమ్మవారి యొక్క మాటలు ఉంటాయన్నమాట. అంటే ఇంకా ఎలా పోల్చాలో తెలియక ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటే అనంతం అన్నమాట. ఇంకా షణ్ముగ శర్మ గారు ఒక వీడియోలో చెప్తారండి, ఒకసారి శారదాదేవి వీణ వాయిస్తూ ఉంటుందన్నమాట. లలిత అమ్మవారు అప్పుడు సాధు సాధు అంటుందన్నమాట. అంటే బాగు బాగు అంటే చాలా బాగుంది అని. అసలు అప్పుడు శారదాదేవి అంటుందంట, అమ్మా ఇదేం మాధుర్యం అమ్మా నీ మాటల ముందు అని అంటుందంట. అసలు నాదెంత నీ ముందు అని. దీన్ని బట్టి మనకి ఏమర్థమైందండి, ఒక గొప్ప మనిషి ఇంకో గొప్ప మనిషిని పొగడ్డం అనేది చాలా తక్కువగా చూస్తుంటాం. కానీ మనలో ఉన్న అహంకారాన్ని, గర్వాన్ని పక్కన పెట్టి ఇంకొకరు మంచి చేస్తే, ఇంకొకరు బాగా ఏదైనా పని చేసినప్పుడు మనం వాళ్ళని అప్రిషియేట్ చేయాలన్నమాట, వాళ్ళని పొగడాలి. అదే కదా వాళ్ళకి ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను చెప్పాను కదా అండి, లలిత సహస్రనామాల్లో అమ్మవారి యొక్క సౌందర్యము అమ్మవారి గురించే కాదండి, మన జీవితంలో మనం ఎలా అయితే ఉంటామో మనకి ఒక మంచి బిహేవియర్ అనేది కూడా ఈ శ్లోకాల నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అంటే మందస్మిత అంటే అమ్మవారి యొక్క లేత చిరునవ్వు అన్నమాట. అంటే మనం నవ్వే నవ్వు కాదండి. అంటే మనం ఈకలు పక్కపక్కలు ఇలాంటివి కాదు, గట్టిగా నవ్వడం, హాస్యం ఇలాంటివి కాదు.
ఒక లేత చిరునవ్వు అన్నమాట. ఎంతో అందంగా ఉండే ఆ చిరునవ్వు అన్నమాట. అమ్మవారి ముఖమే ఒక జ్ఞానకూటం అయితే ఆ జ్ఞానకూటంలో అమ్మవారి యొక్క చిరునవ్వు ఎప్పుడు చెరగకుండా ప్రకాశవంతమైన ముఖముతో చిరునవ్వు చిందిస్తూనే ఉంటుంది అమ్మవారు. ప్రభా అంటే కాంతి అన్నమాట, వెలుగు. పూరా అంటే మొత్తం అన్నమాట, మొత్తం వెదజల్లడం అన్నమాట. మజ్జత్ అంటే మునిగిన అని అర్థం అన్నమాట. కామేశ కామేశ్వరుడు అన్నమాట, అంటే అమ్మవారి యొక్క భర్త. ఇక్కడ కామేశ్వరుడు అండి, శివుడు కాదండి అమ్మవారి యొక్క భర్త, కామేశ్వరుడు. కామేశ్వరుడు శివుని కంటే కూడా చాలా గొప్పవారన్నమాట. అంటే శివుడిలో ఎన్నో అవతారాలు రూపాలు ఉంటాయి కదా, అలాంటిదే అన్నమాట. అలాంటి వాటిల్లో ఒకటి కామేశ్వరుడు యొక్క రూపం అన్నమాట. అతనే అమ్మవారి యొక్క భర్త అన్నమాట. మానస అంటే మనస్సులో అన్నమాట. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది అంటే అమ్మవారు ఒక్క చిరునవ్వు చిందించగానే కామేశ్వరుని యొక్క మనసు అమ్మవారు చిరునవ్వు నుంచి వచ్చే ఆ వెలుగుల్లో ఒక ప్రవాహంలా ఈ మనసంతా కూడా ప్రవహిస్తూ ఉండిపోతుంది అన్నమాట. ఇక్కడ మన్మధుడి కార్యం కదా శివుణ్ణి అమ్మవారిని కలపాలి అని. శివుడు గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు మన్మధుడు వెళ్ళి డిస్టర్బ్ చేస్తాడు కదా, అంటే భంగం చేస్తాడు కదా తపస్సుని. అప్పుడు శివునికి కోపం వచ్చి మన్మధుడిని భస్మం చేస్తాడు. అప్పుడు అమ్మవారు అంటుందన్నమాట, నా ఒక్క చిరునవ్వు చాలు శివుణ్ణి ఆకర్షించడానికి అని అంటుందన్నమాట. అంటే అమ్మవారు ఒక్క చిరునవ్వు చిందించగానే కామేశ్వరునికి ఎంతో ఆకర్షణతో తన మనస్సులో అంతా అమ్మవారి నుంచి చిరునవ్వు నుంచి వచ్చే వెలుగు అంతా కూడా నిండిపోయి ఒక ప్రవాహంలా ప్రవహిస్తూ ఉందన్నమాట. ఎంత బాగుందండి అసలు. వసిన్నాది వాగ్దేవతలు అమ్మవారి గురించి లలిత సహస్రనామాలు పాడేటప్పుడు శివుణ్ణి కూడా తీసుకొని వస్తేనే కదండి శివశక్తైక్య రూపం అనేది. అంటే సౌందర్య లహరిలో మనకి మొదటి శ్లోకంలో కూడా మనకి శంకరాచార్యుల వారు చెప్పుంటారన్నమాట. శివశక్తైక్య రూపం అంటే శివునికి కూడా అమ్మవారు పక్కన నిలబడితేనే ఆ శివశక్తైక్య రూపం అనేదే అన్నమాట. అసలు ఎంతో గొప్ప అన్నమాట అది, అసలుకి వర్ణించలేమండి ఆ శక్తికి. అమ్మవారి గురించి పాడుతున్నప్పుడు అమ్మవారి యొక్క భర్తను కూడా కలిపితేనే కదా అమ్మవారు ఎంతో సంతోషించేది. అందుకే వసిన్నాది వాగ్దేవతలు ఇక్కడ కామేశ్వరుణ్ణి కూడా కలిపి, అమ్మా నువ్వు నవ్వుతూ ఉంటే కామేశ్వరుని యొక్క మనస్సు నీ వెలుగులో నిండిపోయి ఒక ప్రవాహంలా ప్రవహిస్తూ ఉందమ్మా అని పొగిడారండి. అసలు అమ్మవారి యొక్క ముఖము ఆ చిరునవ్వు తలుచుకుంటేనే మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా మనకు కూడా. తెలియకుండానే మన ముఖంలో కూడా ఒక చిరునవ్వు అనేది చిందిస్తుంది మనం తలుచుకున్నప్పుడు. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది, అమ్మవారిని మనం ఎప్పుడూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు అమ్మవారి యొక్క చిరునవ్వు ఉంది కదా, అలాగే మనం కూడా చిరునవ్వు ముఖంతో ఉంటామన్నమాట. మన చిరునవ్వు వల్ల ఎదుటి మనిషి కూడా మనకి ఆకర్షణీయుతురవుతారన్నమాట, అట్రాక్ట్ అవుతారనమాట. మన మాటలకి కానీ మన ముఖంలో ఉన్న చిరునవ్వుకి కానీ. అంటే మనం కూడా చాలా ప్రశాంతంగా చిరునవ్వు అలా చిందిస్తూ ఉన్నప్పుడు ఇక ఆటోమేటిక్గా ఎవరికైనా కూడా మనం నచ్చుతాం కదా అండి. ఒకసారి నేను ఈ 11వ శ్లోకాన్ని మరొకసారి చదివి అర్థం ఒకసారి నేను క్లియర్గా చెప్తానండి. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. లలిత అమ్మ యొక్క మాటలు మాధుర్యం ఉంది కదా అండి, అందులో కచ్చపి అనే వీణా స్వరాలను సైతం తక్కువగా అనిపించేలాగా అమ్మవారి యొక్క మాటల్లో ఉన్న మాధుర్యం అంతకు మించిపోయిందన్నమాట. అలాగే అమ్మవారి యొక్క లేత చిరునవ్వు వెలుగులతో కామేశ్వరుని యొక్క మనసు పూర్తిగా ఆ కాంతిలో మునిగిపోయిందన్నమాట. ఈ శ్లోకంలో మనం అమ్మవారి యొక్క అద్భుతమైన ఆకర్షణ శక్తిని మహిమను చాటుతుందన్నమాట. ఈ శ్లోకాన్ని మనం ఇలా నీట్గా అర్థం చేసుకొని మనం నిత్యం పారాయణం చేయడం వల్ల మనకు కలిగే లాభాలేంటో చెప్తానండి. మధురమైన మాటల యొక్క శక్తి అన్నమాట. ఈ శ్లోకాన్ని ఎవరైతే అర్థం చేసుకొని భక్తితో అమ్మవారి మీద నమ్మకంతో చెప్పిస్తారో వారు ఏది మాట్లాడినా కూడా ఇతరులకి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇతరులకి వాళ్ళు మాట్లాడే మాటలకి విలువ ఇవ్వాలనిపిస్తుంది అనమాట. ఏదో తీసి పడేయకుండా వాళ్ళ మాటలు అంత ఆకర్షణీయంగా ఎంతో విలువగా ఎదుటి మనిషికి ప్రభావితం చేసేలా ఉంటాయన్నమాట. అంతేకాకుండా శాంతి మరియు ప్రేమ భావన అన్నమాట. అంటే అమ్మవారి యొక్క చిరునవ్వును మనం మనసులో ధ్యానించుకుంటాం కదా, సో మన మనస్సుకు శాంతి అంటే ఎంతో ప్రశాంతంగా ఉంటామన్నమాట మనం కూడా.
కంఠ సౌందర్యం అనమాట. అంటే గొంతులో అంటే వీణా నాదాలు కానీ ఎవరైనా సింగర్స్ కానీ పాడే వాళ్ళు ఉంటారు కదా అండి, వాళ్ళు నిత్యం ఇది పారాయణం చేయడం వల్ల ఈ శ్లోకాన్ని వారు స్వరశక్తి లభించడమే కాకుండా ఎంతో నిపుణులు అవుతారన్నమాట గానంలో. ఏదైనా కూడా నేను ఎప్పుడూ చెప్పేదే అండి, మళ్ళీ చెప్తున్నాను, మనం ఎప్పుడైనా సరే ఇలాగా లలిత సహస్రనామాలు కానీ ఏదైనా సరే మనం ఒక అర్థం తెలుసుకొని చదివాము అంటే దాంట్లో ఉన్న ఆ డెప్త్ లోతుని ఆ అర్థాన్ని మనం తెలుసుకుంటూ ఉంటే మనకు ఏకాగ్రత అనేది బాగా కుదురుతుందన్నమాట. అసలు అమ్మవారి గురించి తెలుసుకోవాలి అంటే మన జీవితం అంతా కూడా సరిపోదండి. అంటే మన జీవిత కాలం మనం ఏ పని చేయకుండా తెలుసుకుంటున్నా కూడా సరిపోదన్నమాట. అంత అనంతం అన్నమాట అమ్మవారంటే. అసలు ఈ జన్మకు మనకు జన్మనిచ్చిన అమ్మ మనకు అమ్మ అయితే, కానీ ప్రతి జన్మకు అమ్మ మనకు అమ్మవారే అన్నమాట. అసలు ఈ విషయం మనం తెలుసుకొని ఎవరైతే మనకు అందరికీ అమ్మవారే అని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో అదే ఆఖరి జన్మ అంటారండి. అమ్మవారే మనకు అంతా అని తెలుసుకొని అమ్మవారిని ధ్యానించే వాళ్ళకి మోక్షం లభిస్తుంది అని అంటారు. మీరైతే ఈ శ్లోకాన్ని మీరు ఈసారి చదివేటప్పుడు అమ్మవారి మాటల్లో ఉన్న మాధుర్యం అలాగే అమ్మవారి యొక్క చిరునవ్వు ధ్యానించుకుంటూ చదవండి. ఇదండి ఈ శ్లోకానికి అర్థము. మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మన నెక్స్ట్ వీడియోలో నేను 12వ శ్లోకానికి మీనింగ్ ఏంటో చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.